హలో అండి. నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైమ్ మార్నింగ్ 8:30 అవుతుంది. మా పిల్లల్ని స్కూల్‌కి డ్రాప్ చేస్తున్నాను. ఈరోజు చాలా బిజీ డే అండి. ఎప్పుడులానే మార్నింగ్ 5:00కే లేచాను. పిల్లల్ని రెడీ చేశాను. స్కూల్‌కి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్‌నూన్‌కి లంచ్ కూడా కుక్ చేశాను. వీళ్ళిద్దరిని డ్రాప్ చేసాక నేను వర్క్ స్టార్ట్ చేసుకోవడమే. ఎవ్రీ మామ్ నోస్ దిస్ స్ట్రగుల్ అండి. మార్నింగ్ పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసే ఆ పీరియడ్ ఉంటది కదా! ఆ 2 అవర్స్ టైమ్ ఉంటది కదా! ఒక పెద్ద యుద్ధం చేసినట్టే. వీళ్ళని స్కూల్‌కి డ్రాప్ చేసాక ఆ యుద్ధం ముగిసినట్టు అనిపిస్తుంది ఈళ్ళిద్దరూ నాకు. చూడండి పెంగ్విన్ వాక్ అంట. పెంగ్విన్ లాగా నడుస్తున్నారు. ఇలా అయితే స్కూల్‌కి ఎప్పుడెళ్తాను చెప్పండి? ఇంక అందుకనే, "ఏరా ఒకసారి నా చెయ్యి పట్టుకో" అన్నాను. ఇలా పట్టుకున్నాడో లేదో పరపరా ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి ఫస్ట్ మా పాపని స్కూల్‌లో డ్రాప్ చేసి, తర్వాత వీడిని కూడా స్కూల్‌లో డ్రాప్ చేశాను. ఇంటికొచ్చిన వెంటనే లాగిన్ అయ్యి 2:00కి లాగౌట్ చేశాను. ఈరోజు 3 అవర్స్ పర్మిషన్ తీసుకున్నా. ఈ 3 అవర్స్ నెక్స్ట్ వీక్ కవర్ చేస్తాను. ఇప్పుడు టైము 2 అవుతుంది. ఈవినింగ్ ఒక ఈవెంట్‌లోని మా పాప డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 3:30 అవుతుంది. వాళ్ళు స్నానం చేసుకొని ఏదైనా తినేసరికి 4 అవుతది. 6:00కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరిపోవాలి. అంటే కరెక్ట్‌గా నేను 2 అవర్స్‌లో మా పాపని రెడీ చేయాలి. అందుకే ముందు ఇక్కడ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. ఫస్ట్ పారాని పెట్టుకోవడానికి చిన్న స్టిక్. ఇప్పుడు ఫ్లవర్స్. ఇక్కడ పెట్టేటప్పుడు ఒక్కొక్క ఐటెము కరెక్ట్‌గా ఉందా లేదా, థ్రెడ్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ పెడుతున్నాను. ఎందుకంటే రెడీ చేసేటప్పుడు ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా, ఒక చిన్న థ్రెడ్ పోయినా కూడా అది వెతుక్కునేసరికి లేట్ అయిపోతది. ఇదిగోండి హెయిర్ బన్ను. ఇది చోకరు. ఈ చోకర్‌కి జాయింట్స్ ఉంటాయి కదా! అవి కరెక్ట్‌గా జాయింట్ అయ్యి ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే డాన్స్ చేసేటప్పుడు మధ్యలో పడిపోతాయి. ఇది హారం. అలానే ఇంకా అన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. ఇదేమో వడ్డానం. మా బాబొచ్చాడనుకోండి అటు ఇటు, ఇటు అటు పెట్టేస్తాడు. అప్పుడు నేను అవన్నీ వెతుక్కోలేక టైంకి మేకప్ చేయలేనేమోనని టెన్షననమాట. ఇదిగోండి ఇవి 2 హ్యాండ్స్‌కి పెడతాం గదా! అవి. ఇండియాలో అనుకోండి చక్కగా అక్కడ మేకప్ మ్యాన్ ఉంటారు గాబట్టి, పేరెంట్స్ జస్ట్ కావాల్సినవన్నీ పట్టుకొని పిల్లల పక్కన నించుంటే మేకప్ మ్యానే అన్నీ రెడీ చేసేస్తారు. ఇదిగోండి సూర్యుడు, చంద్రుడు. అప్పుడు అంత పెద్ద పనున్నట్టు అనిపించదనమాట. కానీ ఇలా వేరే కంట్రీస్‌లో ఉన్నప్పుడు ఈవెంట్లుంటాయి గదా! మనమే రెడీ చేసుకొని తీసుకెళ్ళాలంటే ఇదొక పెద్ద టాస్కు. ఇవి ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్‌కి బ్యాక్ సైడు ఆ సీలలుంటాయి కదా! అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? కొన్ని కొన్ని సార్లు ఇరిగిపోతాయన్నమాట. అందుకే అవన్నీ ముందే చెక్ చేసుకోవాలి. ఇది హెయిర్ బన్‌లోని పెడతామన్నమాట. సో, అందుకే ఇది మళ్ళీ వేరే దగ్గర పెడితే దొరకదని చెప్పి ఈ బన్ మీద పెడుతున్నాను గుర్తుంటదని. 3 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్‌లో వీడియో చూసానన్నమాట. ఎలా మేకప్ చేయాలి క్లాసికల్ డాన్స్‌కి అని. అప్పటినుంచి అలా అలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఇప్పుడు ఓకే. పర్వాలేదు బానే చేస్తున్నాను. ఇదిగోండి ఇది ముక్కు పుడక. దీన్ని ఇప్పుడు పెట్టనన్నమాట. నొప్పెడతది ముక్కు. ఈవెంట్‌కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పెడతాను డాన్స్ చేసే ముందు. అందుకని దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటున్నాను. సో, హ్యాండ్ బ్యాగ్ గూడా రెడీగా పెట్టుకున్నాను. దీంట్లో పెట్టాల్సినవి కొన్నున్నాయి మీకు చూపిస్తాను. ఇలాంటివుంటాయని పెద్ద బ్యాగ్ తీసుకున్నానండి ఈ బ్యాగ్ తీసుకున్నప్పుడు వీడియో కూడా మీకు ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. మీరింకా చూడకపోతే చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా యాడ్ చేస్తాను. బ్యాంగిల్స్ కూడా సెట్ చేసేసి పెట్టాను. ఇంకా అలా తీసేసి వేసేసుకోవడమే. నేను మా ఇంట్లో ఎక్కువగా ఫేస్ చేసేదేంటంటే దువ్వెన దొరకదండి టైంకి. మా బాబు ఎక్కడో దగ్గర పెట్టేస్తాడనమాట. అందుకే అది కూడా ముందే వెతికేసి ఇక్కడ పెట్టాను. అంటే ఇంట్లో ఒకటే ఉంటదా అంటే కాదు. 4, 5 ఉంటాయి కానీ టైంకి దొరకవు. ఇదిగోండి స్టిక్కర్స్ కూడా పెడుతున్నాను. ఈ స్టిక్కర్ పెట్టిన తర్వాత వైట్ కూడా పెడతామనమాట డాట్ లాగా. సో, ఇగోండి ఇక్కడ తిలకం పెడుతున్నాను. ఇంకిప్పుడు మేకప్ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ ఒక్కొక్కటి పెడుతున్నాను. ఫస్ట్ ప్రొడక్ట్ ఇది ప్రైమర్ అండి. వేసే మేకప్ లాంగ్ లాస్టిక్ ఉండడానికి యూజ్ అవుతదనమాట. దీని తర్వాత మాయిశ్చరైజరు, ఇది ఫౌండేషను. ఇది కరెక్ట్‌గా అప్లై చేయాలంటే బ్లెండర్ కావాలి. ఎందుకంటే ఇది ఉంటది కానీ బ్లెండర్ కనిపించదు ఆ టైంకి. అందుకని దాన్ని కూడా ముందు ఇక్కడ పెడుతున్నాననమాట. దీని మీద మా బాబు స్కెచ్‌తో గీతలు గీసాడు చూడాలి. బేసు స్మూత్‌గా రావడానికి ఇది యూజ్ చేస్తారు. నాకు మేకప్ ప్రొడక్ట్స్ గురించి పెద్దగా తెలీదులెండి. ఎందుకంటే ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటే కొంచెం ఐడియా ఉంటది. నేను జస్ట్ మా పాప ఈవెంట్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తాను. అది కూడా ఇండియాలో అయితే అసలు అవసరం లేదు. మేకప్ మ్యాన్ దగ్గర అన్నీ ఉంటాయి. న్యూజిలాండ్ వచ్చిన తర్వాత ఇవి అవసరం కాబట్టి తీసుకున్నాను. ఇదిగోండి ఫౌండేషన్ అప్లై చేయడానికి ఇది కావాలి కదా! దీన్ని కూడా సెట్ చేసి ఇక్కడ పక్కన పెట్టుకున్నా. ఇంకా ఇవన్నీ ఐ మేకప్ ప్రొడక్ట్స్. ఐలైనరు, మస్కారా, ఐబ్రోస్ పెన్సిల్. ఇదిగోండి ఇవన్నీ పెట్టేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు సపోజ్‌కి ఈ ఐలైనర్ ఉంది కదా! ఇది ఓపెన్ చేసి చూస్తే ఇది షార్ప్ చేసి లేదు. ఇలా బండగా ఉందనుకోండి ఐలైనర్ అప్లై చేసేటప్పుడు కొంచెం టఫ్ అనిపిస్తది. అండ్ సరిగ్గా రాదు కూడా. అందుకని దీన్ని ముందే షార్ప్ చేసుకొని పెట్టుకున్నాను. సో, మనకి పెట్టేటప్పుడు ఈజీ అయిపోతది. ఇంకా కావాలి షార్ప్ చేసుకోవాలి అనుకుంటే షార్ప్‌నర్ కూడా ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇందులో ఏ ఒక్కటి లేట్ చేసినా కూడా నాకు టైంకి అవ్వదండి. ఎందుకంటే మొత్తం మనమే చేయాలి. ఇద్దరు పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. ఈవెంట్‌కి టైంకి ఎళ్ళకపోతే నాకేదోలా అనిపిస్తదనమాట. చెప్పాను అంటే టైంకి ఉండాల్సిందే
తెలిసిందే. మనల్ని ఇన్వైట్ చేశారు అన్నప్పుడే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మనకొక ఆపర్చునిటీ వచ్చింది అని ఎలా పర్ఫార్మ్ చేస్తది అనేది పక్కన పెడితే టైంకి మాత్రం ఉండాలి ఈవెంట్ దగ్గర. అది నాకు నేను పెట్టుకున్న ఫస్ట్ రూల్. మా పాపకు కూడా 10 సార్లు అదే చెప్తాను ఈవెంట్ రోజు. ఇగోండి మేకప్ వేయడానికి బ్రష్లన్నీ ఇక్కడ పెడుతున్నాను. ఇగోండి 2 సైడ్ గమ్ ఉంటది కదా, ఆ స్టిక్కర్స్ కూడా పెడుతున్నాను జస్ట్ ఇన్ కేస్ అవసరం అవుతాయని. ఇది సెట్టింగ్ స్ప్రే అన్నమాట. అంతగా అవసరం లేదు, బట్ సేఫ్ సైడ్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మరీ మేకప్ బాగా హైలైట్ అయిపోయింది అనుకోండి, కొంచెం తగ్గించాలి కదా. చెప్పలేం కదా ఫైనల్ అవుట్కమ్ ఎలా వస్తుందో, ఎందుకంటే నేను ఒక పెద్ద మేకప్ ఆర్టిస్ట్ ఏమీ కాదు కదా. అలా ట్రై చేస్తూ ఉండడమే. ఇదిగోండి హెయిర్ పిన్స్ అన్నమాట. ఇన్ని రకాల పిన్స్ ఉంటాయి కదా, ఇందులో నాకు యూ పిన్స్ కావాలన్నమాట హెయిర్ బన్ పెట్టినప్పుడు. సో యూ పిన్స్ అన్ని సెపరేట్ చేసి, దేనికి అది మామూలు పిన్స్, యూ పిన్స్ ఇలా సెపరేట్ చేశాను. ఇదిగోండి ఇవి సారీ పిన్స్, ఇవి కూడా అవసరం అవుతాయని పెట్టుకున్నా. ముందే ఇలా సెపరేట్ చేసి పెట్టుకున్నాను అనుకుని నాకు చాలా ఈజీ అవుతుంది, తొందరగా చేయొచ్చు. ఇంకొక నార్మల్ క్లాత్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను, జస్ట్ ఇన్ కేస్ మనకి మేకప్ అటు ఇటు అయినా క్లీన్ చేయడానికి. కాళ్ళకి పారాని అది పెడతాం కదా. ఇంకా ఇది డ్రెస్ అన్నమాట. ఇది కూడా ఈ కవర్ తోని ఇలా పక్కన పెట్టుకుంటాను. ఇవన్నీ చూసిన తర్వాత గుర్తొచ్చింది అసలు జడేది అని. అప్పుడు జడ కూడా వెతికి తెచ్చి పెట్టాను. ఇదేంటంటే ఈ జడతోని మా పాప ఆడుకుంది 2 days బ్యాక్. ఆడి ఆడి వేరే రూమ్ లో పెట్టేసింది. ఇప్పుడు దాన్ని వెతికి తెచ్చి పెట్టాను అనమాట. ఇదేమో జస్ట్ నార్మల్ డ్రెస్ అన్నమాట. ఒకవేళ ఈవెంట్ అయిపోయిన తర్వాత, ఐ మీన్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఆ డ్రెస్ లో గనక కంఫర్ట్ లేకపోతే డ్రెస్ చేంజ్ చెయ్యాలంటే గనక సేఫ్ సైడ్ ఈ బ్యాగ్ లో ఒక డ్రెస్ పెడుతున్నాను. మా పాప చేంజ్ చేసుకుంది అనుకోండి, ఖచ్చితంగా మా బాబు ఏడుస్తాడు అనమాట, నేను కూడా చేంజ్ చేసుకుంటాను అని. వాడికి పర్ఫార్మెన్స్ లేకపోయినా, వాడి బట్టలు గుచ్చుకోకపోయినా గానీ వాడు కూడా చేంజ్ చేస్తాను అంటాడు. అందుకని డ్రెస్ పెట్టాను అనమాట వాడికి కూడా. ఈవెంట్ లో ఫుడ్ ఉంటది, జస్ట్ ఇన్ కేస్ బాగా ఆకలి అనిపించింది అనుకోండి పిల్లలకి, బిస్కెట్ ఇద్దామని చెప్పి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను. సో ఇవన్నీ సెట్ చేసుకున్నాను కదండి. ఇప్పుడు కరెక్ట్ గా టైము అరౌండ్ 2:30 అవుతుంది ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను లంచ్ చేసి రెడీ అయ్యాను. ఇప్పుడు టైము 3:15 అవుతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చారండి. ఏంటో ఈరోజు ఆకలో ఆకలో అంటున్నారు. ఫస్ట్ స్నానం చేసుకోమ్మా అంటే ఫస్ట్ నేను తింటాను, తర్వాతే స్నానం చేస్తాను. ఇక్కడ చూడండి మిర్రర్ లో చూసుకుని మురిసిపోతున్నాడు మా బాబు. మా పాపని రెడీ చేయడానికి మిర్రర్ కూడా పక్కన పెట్టాను అనమాట. అది చూసుకొని కొత్తగా ఉందని మురిసిపోతుంది. అలా పిల్లలిద్దరికి లంచ్ అయిపోయిన తర్వాత మా పాప బాత్ కి, లంచ్ అయిన వెంటనే బాత్ చేయకూడదు కానీ ఈ రోజుకి టైం లేదు కాబట్టి ఇంకా తప్పట్లేదు అనమాట, చేసేస్తుంది. బాత్ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ ఈ డ్రెస్ ఇచ్చానండి. ఈ లోపల మా బాబుకి చెప్పాను 2 చైర్స్ తీసుకొచ్చి వేయమ్మా అని, మా పాపను కూర్చోబెట్టి రెడీ చేయడానికి, నాకు ఈజీగా ఉంటది కాబట్టి. చూసారా ఎంత హెల్ప్ చేస్తున్నాడో నాకు. ఇప్పుడు టైం 4:20 అవుతుందండి. నేను రెడీ చేయడం స్టార్ట్ చేస్తాను. రెడీ చేస్తున్నప్పుడు వీడియో తీయడం కుదరలేదు, ఎందుకంటే టైం తక్కువ ఉంది. మళ్ళీ కెమెరాని ఇటు తిప్పి అటు తిప్పి సెట్ చేసేసరికి టైం సరిపోదు. ఈయనేమో తిడుతున్నారు, నువ్వు వీడియో చేసుకుంటే ఇంక మనం టైంకి వెళ్ళలేము చూసుకో అని. అందుకని కంప్లీట్ గా వీడియో తీయకుండా మధ్య మధ్యలో క్లిప్స్ మీకు చూపించాను అనమాట. పారాని పెట్టాను, గజ్జలు వాళ్ళ డాడీ చేతి పెట్టించుకుంటుంది. ఏంటో ఎప్పుడు మేకప్ అంతా నేను వేస్తాను కానీ గజ్జలు మాత్రం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి పెట్టమంటది. అయిపోయిందండి టైం 6 o'clock కి. ఇంకా బ్యాగ్ తీసుకొని నేను అనుకున్నట్టుగా కరెక్ట్ టైం కి స్టార్ట్ అయ్యాము. చూడండి ఎలా పడితే అలా పడేసి ఉన్నాయి, వచ్చేకి సర్దాలి. ఈ మేకప్ వేయడం అంతా ఒక టాస్క్ అయితే, రిటర్న్ వచ్చిన తర్వాత అవన్నీ తీసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడం ఒక పెద్ద టాస్క్. వింటర్ కదా, చాలా చలేస్తుందండి. ఈవెంట్ కి అనుకున్నట్టుగా ఆన్ టైం కి వచ్చాము. ఇంకా వాళ్ళు ఫస్ట్ పాపని పిలిచి ఏవో కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ ఈవెంట్ ఇంతకీ ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది చెప్పలేదు కదా. న్యూజిలాండ్ లో NRI తెలుగుదేశం కమ్యూనిటీ ఆర్గనైజ్ చేస్తుంది. మేము కూడా ఈ రోజు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము, ఎందుకంటే ఈ ఈవెంట్ కి వస్తున్న గెస్ట్లు ఎవరో తెలుసా? కావలి గ్రీష్మ గారు, మన ఏపీలోని MLC అండి. మీకు చాలా మందికి తెలిసే ఉంటారు. మన మాజీ స్పీకర్ ఉంటారు కదండి, కావలి ప్రతిభా భారతి గారు, వాళ్ళ డాటర్ అన్నమాట. ఇది ఈవెంట్ మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. మా ఓడు చూడండి ఫోజులు ఇచ్చేస్తున్నాడు. ఒకసారి మీకు ఎంట్రన్స్ కూడా చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నాను. ఈ ఈవెంట్కి వస్తున్న ఇంకొక గెస్ట్ ఎవరు అంటే బండారు శ్రావణి గారు, MLA అండి, సింగనమాల నియోజకవర్గం. ఇదిగోండి శ్రావణి గారు, గ్రీష్మ గారు, ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ డెడికేటెడ్ టు పబ్లిక్ సర్వీస్. ఈ రోజు స్టేజ్ కలకల్లాడిపోతుంది. మేబీ ఈ రోజు గెస్ట్లు ఇద్దరు చాలా పవర్ఫుల్ లేడీస్ కాబట్టి ఈ స్టేజ్ కే చాలా అందం వచ్చింది. నాకు వీళ్ళ స్పీచ్ చూసిన తర్వాత ఒక్కసారి ఇండియా వెళ్ళొచ్చిన ఫీలింగ్ వచ్చింది. చూడండి మన ఊరు నుంచి ఎవరైనా వస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాము, అంటే కొంచెం ఎమోషనల్ గా. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది అనమాట ఆ రోజు. నేనైతే వాళ్ళిద్దరితోని పర్సనల్ గా వెళ్ళి మాట్లాడాను కూడా, నాకు ఆ ఛాన్స్ కూడా వచ్చింది. అసలు ఎంత ఒబీడియంట్ గా ఉన్నారో. మా తెలుగు తల్లి సాంగ్ తో స్టార్ట్ అయింది. చిన్న చిన్న పిల్లలండి చాలా యాక్టివ్ గా పర్ఫామ్ చేశారు. ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మా పాప
సౌండ్ కూడా అంత క్లారిటీగా లేదు కదండీ! మొత్తం సాంగ్ పెడితే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే చూపించాను. సో పర్ఫార్మెన్స్ అయితే బాగానే అయిపోయిందండి. ఇక నెక్స్ట్‌కి వెళ్ళిపోదాం. అదండి ఈవెంట్ అయితే ఇలా జరిగింది. ఈ ఈవెంట్‌లోనే డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. మంచి ఆంధ్ర భోజనం పెట్టారు. To this building. In the 2 years that I've been in Member Parliament, I have had some of the most fun nights. NRA TDP న్యూజిలాండ్ కమిటీ సభ్యులందరికీ అలాగే నా తోటి న్యూజిలాండ్ వచ్చి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ చేయడానికి వచ్చిన సోదరి శ్రీనిర్మల సింగ్, బండారు శ్రావణి గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి. ఇంకా అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.